రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికారు. 2 నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవటం శోచనీయమన్నారు. రైతులను గోసపెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే తప్ప కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు హరీష్ రావు. రైతులను మభ్యపెట్టి పథకాలకు ఎగనామం పెట్టడంలో రేవంత్ సర్కార్ ఆరితేరిందన్నారు. పంట పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేయటం, కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంతో కష్టపడి పంట పండించినా అది ప్రభుత్వ కొనుగోలు లేక దళార్ల పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సన్నాలకు బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.